హాయ్ మామ. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోత్నేని గారు హీరోగా, భాగ్యశ్రీ బోర్సే గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. రియల్ స్టార్ ఉపేంద్ర గారు చాలా ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు మామ. రారా కృష్ణయ్య, మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి తీసిన మహేష్ బాబు గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీ. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది మామ. రిలీజ్కి ముందు మంచి పాజిటివ్ బజ్ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడే చూశాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే చాలా చోట్ల నచ్చింది, కొన్ని చోట్ల అస్సలు నచ్చలేదు. బట్ ఓవరాల్గా ఫీలింగ్ ఏంటి అంటే మంచి సినిమా, కానీ ఉన్న బొక్కలు మాత్రం చాలా పెద్దగా కనిపించాయి మామ. నాకు కథను నడిపించిన విధానం బాగానే ఉన్నా కథలో మెయిన్ పాయింట్ నాకు చాలా సిల్లీగా అనిపించింది మామ. ఒక పెద్ద హీరో సినిమాకి 2002లో మినిమం బడ్జెట్ 4 నుంచి 6 కోట్లు. అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ 10 నుంచి 12 కోట్లు, అది కూడా ల్యాండ్ మార్క్ మూవీ అయితే, ఇది కూడా ఇంక్లూడింగ్ హీరో రెమ్యునరేషన్. బట్ అంత బడ్జెట్ పెడితే ఏ పెద్ద హీరో మూవీకైనా రిలీజ్కి ముందే బిజినెస్లు అయిపోతాయి, బిజినెస్లు క్లోజ్ అయిపోతాయి మామ. బట్ ఇక్కడ సగం పూర్తయిన పెద్ద హీరో మూవీకి 3 కోట్లు తక్కువ వచ్చి ఆగిపోవడం, ఆ సినిమాకి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, 1 ఇయర్ బ్యాక్ రూపాయి కూడా లేని అభిమాని 3 crores ఇవ్వడం, ఇవన్నీ చకచక అయిపోవటం, ఇది నాకు అంత కన్విన్సింగ్గా అనిపించలేదు మామ. ఇలా ఉన్న బొక్కలో చాలా పెద్దగా కనిపించాయి నాకైతే. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఇంతకు ముందే చెప్పేశాను, బట్ సింగిల్ లైన్లో చెప్పాలంటే తను అభిమానించే హీరోకి ప్రాబ్లం వస్తే ఆ అభిమాని ఎలా సాయం చేశాడు, ఆ సాయం చేసే ప్రాసెస్లో ఎలాంటి త్యాగం చేశాడు, అసలు ఆ హెల్ప్ చేసిన అభిమాని ఆ హీరో కలిశాడా లేదా, ఒకవేళ కలిస్తే తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే పర్ఫార్మెన్సెస్ మామ, అందరూ చాలా బాగా చేశారు. రామ్ గారు, హీరోయిన్ రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఉపేంద్ర గారు, ఇలా అందరూ పర్ఫార్మెన్సెస్ పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు మామ. నెక్స్ట్ మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు ఆర్ఆర్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ విజువల్స్ చాలా బాగున్నాయి, ఫైట్స్ కూడా ఓకే మామ. నెక్స్ట్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఈ సినిమాకి లెంత్ ఏం పెద్ద ప్రాబ్లం, అందుకే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది మామ. బేసిక్గా ఒక హీరోని అభిమానించే ఫ్యాన్స్కి కొన్ని ఫీస్ట్ లాంటి సీన్స్ సెట్ చేశారు, ఆ విజువల్స్ కొట్టేస్తే. సెకండ్ హాఫ్లో ఊర్లో ఓపెన్ థియేటర్ సీన్స్ నాకు నచ్చాయి మామ. కొన్ని ఎమోషనల్ సీన్స్, హీరోయిన్ విడిపోయే సీన్ కూడా నాకు నచ్చింది. ఈ సినిమాని కమర్షియల్గా చెప్పే ప్రాసెస్లో కొన్ని ఫ్లాస్ ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసిన విధానం బాగుంది. నెక్స్ట్ మైనస్లో రన్ టైం చాలా పెద్ద మైనస్ మామ. ఫస్ట్ హాఫ్ చకచకా అయిపోయినా సెకండ్ హాఫ్ సాగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ కొన్ని సీన్స్ని మాటల్లో చెప్పే కన్నా విజువల్స్లో చూపిస్తే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చాలా విషయాలు మాటల్లోనే అవుతూ ఉంటాయి, అందుకే అంత ఇంపాక్ట్ ఉండవు. నెక్స్ట్ ఉపేంద్ర గారి డబ్బింగ్ కూడా చాలా పెద్ద మైనస్ మామ. ఎవరు చెప్పారో కానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఆ డబ్బింగ్ ఎమోషనల్ సీన్స్లో నవ్వు వచ్చేలా చేసింది మామ కొన్ని చోట్ల. హీరో ఉపేంద్ర గారు హీరోని కలిసే సీన్ ఎంత ఇంపార్టెంటో షార్ట్స్ వైజ్ డైరెక్టర్ గారు మోటివ్ కన్వే అయినా సీన్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు మామ. తేలిపోయింది నాకైతే. లాజికల్గా చాలా ఫ్లాస్ ఉన్నాయి, బట్ కామన్ ఆడియన్స్ అవి ఏవి పట్టించుకోకుండా ఉండేటట్టు ప్లే రన్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు మామ. ఫస్ట్ సాంగ్ కూడా మాస్టర్ సినిమాలో వాతి కమింగ్ టైప్లో ఉంటుంది మామ ట్యూన్తో పాటు. సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మామ. కథగా నాకు చాలా కంప్లైంట్సే ఉన్న సినిమా నన్ను మెజారిటీ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసింది మామ. రామ్ గారికి చాలా రోజుల తర్వాత ఊపిరి పీల్చుకునే సినిమా అనే చెప్తాను. హ్యాపీగా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసేయచ్చు మామ. బట్ ఈ సినిమా రిజల్ట్ మండే వచ్చే కలెక్షన్స్ మీద అయితే బేస్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ రివాల్వర్ రీటా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.